నెల్లూరు ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి కదలికపై కొందరు అనుమానితులు రెక్కి నిర్వహించారు. వెంకట కృష్ణారెడ్డి పర్యటన వీడియోలు డ్రోన్లతో తీశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరులు వేణు వినోద్ ప్రశ్నించిన స్థానికులు క్రషర్ సిబ్బందిపై వేణు వినోద్ దాడి చేశారు. వేణు వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను ప్రతాప్ రెడ్డి పంపించినట్టు నిందితులు అంగీకరించారు. వేణు నేను ఆమదాలు నుంచి నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ సోషల్ మీడియా పనిచేస్తున్నాను. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి నాకు అన్నవరం భారీ విజువల్స్ తీసుకురమ్మని చెప్పారు. డ్రోన్తో నేను శ్రావణ్ కలిసి ఈ డ్రోన్ వినోదం తీసుకుని అన్నవరం భారీ దగ్గరికి వచ్చి విజువల్స్ తీసాము. ఈ డ్రోన్ విజువల్స్ తీసే టైంలో ఎవరైనా కానీ మీకు అడ్డొస్తే కొట్టండి, కత్తులతైనా నరకండి అని అన్నారు. అది నాకు తీసుకొని వచ్చేసాను. గొడవలు చేశాము. అనంతరం మేమిద్దరం ఇక్కడ దొరికిపోయాము. శ్రావణ్ తప్పించుకొని వెళ్ళిపోయాడు. మా దిశపల్లి ఉదయాన్నే 6 గంటలకి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పిఏ మన్యం రవికుమార్ గారు కాల్ చేశారు. ఉదయాన్నే 7 గంటలకి ఫోటోషూట్ ఉందన్నారు. సరే నేను చెప్పి కావాల్సి వచ్చాను. ఇక్కడికి వస్తే గురు రాఘవేంద్ర స్టోన్ కర్షర్స్ అక్కడ ఫోటోషూట్ చేశాము. దానికి అమౌంట్ నాకు 6,000 ఇస్తా ఉన్నారు. నెల్లూరు ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి కదలికపై కొందరు అనుమానితులు రెక్కి నిర్వహించారు. వెంకట కృష్ణారెడ్డి పర్యటన వీడియోలు డ్రోన్లతో తీశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అనుచరులు వేణు వినోద్ ప్రశ్నించిన స్థానికులు క్రషర్ సిబ్బందిపై వేణు వినోద్ దాడి చేశారు. వేణు వినోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను ప్రతాప్ రెడ్డి పంపించినట్టు నిందితులు అంగీకరించారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, ఏదైతే నెల్లూరు జిల్లా కావలిలో అయితే మాత్రం ఒక అమానవీయ ఘటన, అంటే దీన్ని ఏ రకంగా మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి అయితే మనం చెప్పాలి. అంటే రాజకీయ ప్రత్యర్థులపై తుదుముట్టించేందుకు ఒక ప్రత్యర్థి పడినటువంటి పన్నాగంగా దీన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయన సొంత క్రషర్ జల్దించి మండలం అన్నవరం గ్రామంలో ఉంది. ఈ క్వారీ దగ్గరికి ఆయన అక్కడికి చేరుకుంటారనేటటువంటి సమాచారం ఆయన సిబ్బందికి అయితే ఇచ్చారు. అయితే అదే సమయానికి అక్కడ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నలుగురిని అక్కడికి పంపించాడు. ఏదైతే డ్రోన్ కెమెరా తోటి రెక్కి నిర్వహించి ఆయన కదలికలను పచ్చికెట్టి ఆయనపై దాడి చేసేందుకైతే ప్రయత్నించి కూడా వాళ్ళైతే మాత్రం చేస్తున్న పరిస్థితి. ఇప్పటిదాకా కూడా అనేకమైనటువంటి మీడియాల్లో ఏదైతే స్వయాన కృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నారు, నాపై దాడి చేసేందుకు నన్ను తుదిమిట్టించేందుకైతే మాత్రం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నించారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితిలోనే చెప్పాలి. ఈ దాడిలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వేణు, అలాగే దామెర్ల శ్రావణ్ కుమార్, అదే గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్, అలాగే రాజేష్, ఆత్మకూరు రాజేష్ అటువంటి వ్యక్తి, మరొక ఏదైతే డ్రోన్ కెమెరామెన్, వీళ్ళు నలుగురు కూడా ఆ ప్రదేశంలో ఉన్నట్టు కూడా సాక్షాత్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏదైతే స్క్రీన్ పై చూస్తున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ మనం చూస్తున్నాం. అలాగే ఆ డ్రోన్ పై విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి. వాళ్ళు డ్రోన్ విజువల్స్ తీసేందుకు వచ్చామని అక్కడ చెప్తున్న పరిస్థితి. డ్రోన్ విజువల్స్ తీసేందుకు వచ్చేవాళ్ళు మారణాయుధాలు ఎందుకు తెచ్చారు, మారణాయుధాలు తెచ్చినటువంటి వాళ్ళు చాలా షార్ప్ నైఫ్ని తీసుకొచ్చారు. ఒకవేళ కృష్ణారెడ్డి గాని అక్కడికి గాని వచ్చుంటే
వాళ్ళు ఆయనపై అటాక్ చేసేందుకు ఖచ్చితంగా కూడా సంసిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నామో ఖచ్చితంగా కూడా ఏదైతే కానిస్టేబుల్ తీసుకొచ్చినటువంటి నైఫ్ ని ఆయన పట్టుకున్నారు, అక్కడ ఉన్నటువంటి నైఫ్ పట్టుకున్నారు. ఇక్కడ మనం బైక్ స్క్రీన్ పై బైక్ చూస్తున్నాం. ఈ బైక్ పైనే దుండగులు ఆ పరిసర ప్రాంతాలకు వచ్చారు. వచ్చినటువంటి దుండగులు రెక్కి నిర్వహించి అంటే డ్రోన్ కెమెరా ఎగరేయడము, ఏదైతే కావ్య కృష్ణారెడ్డి కదలికల్ని డ్రోన్ కెమెరాలో వాళ్ళు వాచ్ చేయడము, వాచ్ చేస్తూ వీళ్ళు చెట్ల పొదల నుంచి వచ్చి ఆయనపై అటాక్ చేయడము, వీరి యొక్క పన్నాగంగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఏదైతే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పినటువంటి సమాచారం ఆధారంగా అయితే ఇప్పుడు పూర్తిగా కూడా ఈ ఘటనపై అయితే మాత్రం సమగ్రమైన విచారణ జరిపించాలి. ఏదైతే నెల్లూరు జిల్లా సాంప్రదాయాలకు విరుద్ధంగా రాజకీయ చరిత్ర మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మనతో పాటు ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఏంటి పరిస్థితి? మీపై రెక్కి నిర్వహించినట్టు కూడా సమాచారం అయితే అందుతుంది, మీరు ఏ విధంగా చూస్తారు? కావలి మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యేగా 10 years పనిచేసినప్పటికీ రాజకీయం ప్రజాస్వామ్య విలువలు తెలియనటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. తను గతంలో గంజాయి, గ్రావెలు, దొంగ రియల్ ఎస్టేట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణ చేసి ఏదో విధంగా డీఫేమ్ అయిన వ్యక్తి మమ్మల్ని కూడా డీఫేమ్ చేయాలని ఒక దాడికి ఆయన ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఈరోజు మంగళవారం మన ఏకాదశిని నేను తోటకు వస్తానని మా వాళ్ళకి చెప్పుకుంటే అది ఎలా కనిపెట్టాడో తెలియదు, కానీ ఈరోజు తోటలో ఉంటానని వాళ్ళ అనుచరుల్ని, ఇద్దరు రౌడీ షీటర్స్ అయిన ఇద్దరు వ్యక్తుల్ని ఈ రోజున మా తోటకు పంపించడం, అక్కడే కూర్చొని మామిడి చెట్ల కాడ వాళ్ళు డ్రోన్ తీయటం, క్వారీలో ఉన్నాడా, కసర్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడని అక్కడికి అటాక్ చేయడం, డ్రోన్ ని టెక్నాలజీని వాడినటువంటి వైనం చాలా దుర్మార్గం. అంటే ఎలా ఎక్కడుంటాడో పోయి అటాక్ చేయడం కష్టం కాబట్టి డైరెక్ట్ గా తోటలో ఉంటే ఒంటరిగా ఉంటాడు, చెట్ల దగ్గర ఉంటాడని చూసి కాటేయాలనే ఆలోచనతో ఈ రోజు అతను చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు. కానీ ఆయన ఎన్నుకున్న ఈ దారి ఎన్నుకున్నాడని నాకు అర్థమవుతుంది. అంటే వెంకటకృష్ణ సార్, ఇంతకుముందు ఇలాంటి దాడులు ఎప్పుడైనా మీపై జరిగాయా? ఇదే మొదటిసారి అనుకోవచ్చా? నా 57 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు నేను తిరిగి చెప్పండి, నాకంటూ కేసు అంటూ తెలియదు. నేను ఎప్పుడు కూడా ఏ ఊరి మీద కేసులు పెట్టినోని కాదు, నా మీద కేసులు ఉన్నది కాదు. మేము నిరాడంబర జీవితం, పేద ప్రజలకు అందుబాటులో ఉంటాం. అతని మీద ఇప్పటికి 8 కేసులు ఉన్నాయి. దొంగసారా కేసుల్లో 7 కేసుల్లో ముద్దాయిగా ఈరోజు అతను బెయిల్ మీద ఉన్నాడు. ఇంకో 2 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు. ఇంకా కర్ణాటకలో ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు. ఒక కావలి నియోజకవర్గంలోని 8 కేసులు దొంగసారా అమ్మిన కేసుల్లో అతను ముద్దాయిగా ఉన్నాడు. ఈ రోజు అతను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన అతనిలో మార్పు క్రిమినాలిటీ సైతం మనసుపోతుంది తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలకు దగ్గర అవుదామన్న భావం లేనటువంటి వ్యక్తి. కాబట్టి నేను క్లీన్ చిట్ గా ఉన్న వ్యక్తి మీద ఏదో ఒక నిందలేయాలి, నిరంతరం ప్రజల్లో ఉన్నాడు. నేను మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆయన ఏ రకమైన విధి విధానాల్లో పోతున్నాడో మేము కూడా అదే విధి విధానంలో మా పార్టీని, నేను ప్రజల్ని ఒకవైపున చూసుకుంటూ జాగ్రత్తగా 24 గంటలు కావాల్సిన ఉంటే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. మా సేవకు మెచ్చి ప్రజలందరూ మాతోనే ఉన్నారు. వైసీపీ ఖాళీ అయ్యి తెలుగుదేశంలో చేస్తున్నారు. దీంతో వర్గాలు పెట్టాలి, వైషమ్యాలు పెట్టాలి, కక్షలు పెంచాలని ఈరోజు ఈ దుర్మార్గానికి అతను ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు మీపై దాడి చేసిన వేణు వినోద్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వేణు అనే వ్యక్తి అతని దగ్గర పనిచేసేటువంటి ఒక గుమస్తా అండి. అతను జీతగాడు. ఈ రోజు అతని స్వార్థం కోసం ఆ జీతగాడి జీవితాలు కూడా బలి చేయడానికి వీళ్ళందరూ కూడా యువకులు, ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆర్థిక బలాన్ని ఇస్తారని వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ చేత ఈ దుర్మార్గమైన పనులు చేపించడం అనేది ఒక ఎమ్మెల్యేగా పనిచేసే వ్యక్తికి తగ్గ విషయం కాదు. నేను చాలా సార్లు చెప్పాను అతనికి, పత్రికా ముఖంగా సమస్య ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నా గురించి మాట్లాడి ఇటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి పేదవాళ్ళని ఇలా బలి చేయొద్దని. ఈ రోజు వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల బిడ్డలు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఈ రోజు నేను ఆడ ఉంటే నా పరిస్థితి ఏమైపోతుంది? మనం నమ్ముకుని నా కుటుంబాలు ఏమైపోతాయి? ఈ రోజు కావాలి ప్రజలు ఏమైపోతారు? అర్జెంట్గా ఎలక్షన్ జరపాలి. ఎమ్మెల్యేని అర్థమారైతే బై ఎలక్షన్ వస్తుంది. ప్రజాక్షేత్రంలో ఏదో విధంగా గెలిస్తే గ్రావెల్ అమ్ముకోవచ్చు, మట్టి అమ్ముకోవచ్చు. ఇంత దుర్మార్గమైన పద్ధతులే తప్ప ప్రజలకు సేవ చేస్తున్న మనస్తత్వం కాని వ్యక్తి అతను. అందుకని అతను ఈరోజు అపమార్చడానికి నేను ఈరోజు క్వారీలో ఉంటానని తెలుసుకుని నన్ను దాడి చేయడానికి ఈరోజు డ్రోన్ కెమెరాను వాడి ఎక్కడ ఉంటానని తెలుసుకుని అపమార్చడానికి
కత్తులతో ఈరోజు రౌడీలు పంపించడం జరిగింది. తుఫారీ గ్యాంగ్ వచ్చారు, కారులో వచ్చారు, మా వాళ్ళు తరుముకోగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కార్ నెంబర్ కూడా ఇచ్చాం. ఇద్దరిని మేము మా వాళ్ళే పట్టించి అప్పచెప్పడం జరిగింది. ఇద్దరు రౌడీలు ఇద్దరు పరారయ్యారు. వాళ్ళకి ఇచ్చేట్లు కూడా చూపించాను. డ్రోన్ కెమెరాలో వాళ్ళ కెమెరాలో వాళ్ళే మా మామిడి తోటలో వాళ్ళ ఫోటోలు కూడా వాళ్ళే దిగారు. అన్ని కూడా పోలీసు అధికారులకు ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేస్తున్నారు. రైట్ వెంకటకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ.